టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ కొన్ని రోజుల గ్యాప్ లోనే సత్యభామ, గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరై ఈ సినిమాలపై అంచనాలను పెంచారు. అయితే గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలయ్య కూర్చున్న కుర్చీ దగ్గర మద్యం బాటిల్ ఉందని ఓ ఫోటో వైరల్ అయింది. వైరల్ అయిన ఫోటో విషయంలో బాలయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బాలయ్య మద్యం సేవించారంటూ కొన్ని వార్తలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలు మరీ ఎక్కువ కావటంతో నిర్మాత నాగవంశి వైరల్ అయిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైరల్ అయిన ఫోటోలు గ్రాఫిక్స్ ఫోటోలు అని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య కళ్ళ దగ్గర ఏముందో మాకు తెలుసునని నాగవంశి వెల్లడించారు. ఈవెంట్ ని నిర్వహించింది సైతం తామేనని పేర్కొన్నారు. ఎవరో కావాలని సీజీ వర్క్ చేసి మద్యం బాటిల్ ఉందనే విధంగా చేశారని నాగవంశి అన్నారు. నాగవంశి క్లారిటీతో ఇకనైనా వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. మరోవైపు గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. వరుస విజయాలతో జోరు మీదున్న విశ్వక్సేన్ తర్వాత ప్రాజెక్టులతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. విశ్వక్సేన్, నేహా శెట్టి ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా గ్యాంగ్స్టర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నా దర్శకుడు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెప్తున్నారు. నేహా శెట్టి, అంజలి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ కొన్ని రోజుల గ్యాప్ లోనే సత్యభామ, గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరై ఈ సినిమాలపై అంచనాలను పెంచారు. అయితే గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలయ్య కూర్చున్న కుర్చీ దగ్గర మద్యం బాటిల్ ఉందని ఓ ఫోటో వైరల్ అయింది. వైరల్ అయిన ఫోటో విషయంలో బాలయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బాలయ్య మద్యం సేవించారంటూ కొన్ని వార్తలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలు మరీ ఎక్కువ కావటంతో నిర్మాత నాగవంశి వైరల్ అయిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైరల్ అయిన ఫోటోలు గ్రాఫిక్స్ ఫోటోలు అని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య కళ్ళ దగ్గర ఏముందో మాకు తెలుసునని నాగవంశి వెల్లడించారు. ఈవెంట్ ని నిర్వహించింది సైతం తామేనని పేర్కొన్నారు. ఎవరో కావాలని సీజీ వర్క్ చేసి మద్యం బాటిల్ ఉందనే విధంగా చేశారని నాగవంశి అన్నారు. నాగవంశి క్లారిటీతో ఇకనైనా వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. మరోవైపు గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. వరుస విజయాలతో జోరు మీదున్న విశ్వక్సేన్ తర్వాత ప్రాజెక్టులతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. విశ్వక్సేన్, నేహా శెట్టి ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా గ్యాంగ్స్టర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నా దర్శకుడు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెప్తున్నారు. నేహా శెట్టి, అంజలి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది.